చూడండి, మీరు మా అత్తయ్య మాటలేం పట్టించుకోకండి. మీకు ఇష్టమైనన్ని రోజులు ఇక్కడే ఉండి హ్యాపీగా వెళ్ళండి. పెళ్ళంగారండి, అల్లుడేంటి మనల్ని ఇక్కడే ఉండి వెళ్ళిపోమ్మని చెప్తున్నాడు? ప్రస్తుతం అలాగే అంటాలేండి. తర్వాత తనే మనల్ని ఉండిపోమ్మని చెప్తాడు. మన దగ్గర స్వీటీ ఉంది. ఖచ్చితంగా మన కళ్ళ నెరవేరుతుంది. అంత తేలిగ్గా అది జరుగుతుందంటావా? జరుగుతుంది. ఎందుకు జరగదు? కర్పూరాన్ని నిప్పుని ఒకచోట పెట్టాక అంటుకోమని ఎవరు చెప్పక్కర్లేదు. అవే అంటుకుంటాయి. స్వీటీ, ఇక అంతా నీ చేతిలోనే ఉంది. రేపటి నుంచి నీ ఆట మొదలుపెట్టు. బావ నీ వాడు కావాలి. మనం ఈ ఇంట్లో సెటిల్ అయిపోవాలి. చూస్తావు కదమ్మా. ఓకే అమ్మా, గుడ్ నైట్. ఆగండి అర్జున్ బాబు, మరి వీళ్ళనేం చేద్దాం? వీళ్ళెక్కడికి వెళ్లరు, ఇక్కడే ఉంటారు. మేం వెళ్ళం, మీరే పైకి పోతారు. కాకి, పద వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. అని నువ్వెళ్ళు. వీళ్లతో చేయించాల్సిన పనులు చాలానే ఉన్నాయి. ఏంటి ఇంకానా? మరి మీరు చేసిన పాపాలు క్లియర్ అవ్వాలి కదా. అల్లుడు, కాస్త నువ్వైనా చెప్పవా? చంపేస్తాను నన్ను అల్లుడు అన్నావంటే. మా అత్త రుక్మిణి, నువ్వు కాదు. ఏంటి అవజా, మన మీద వీళ్ళు ఎంత కక్ష కట్టేశారు? ఫోన్లే, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. భరించేద్దాం. కాకి, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. వీళ్ళ సంగతి నువ్వు చూడు. సరే అన్ని. పద అర్జున్, పద కావేరి. కాకి, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. వీళ్ళ సంగతి నువ్వు చూడు. సరే అన్ని. పద అర్జున్, పద కావేరి. ఏ యమజా, నువ్వు చేతులు నొక్కు. ఏ అలా, నువ్వు కాళ్ళు నొక్కు. దెబ్బకి నా కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు వదిలిపోవాలి. రండే రండే. వస్తున్నాం, పదు. ఆహా ఆహా, సరిగా నొక్కో. నొక్కుతున్నా. నొక్కవే. నొక్కుతున్నాను కదా, ఇంకెంత నొక్కాలి? పీక నొక్కితే దర్శనం పోతుంది. స్మూత్ గా స్మూత్ గా నొక్కుతా. సరిగా నొక్కో. ఆహా, ఓహో, అమ్మా. యమజా, చూడొకసారి. ప్రాణం పోయిందా? చచ్చింది, ఊపిరి ఆడడం లేదు. అలా ఆగు, అలా ఆగు. ఏంటి చెప్పు. ఇది ఇక్కడ చచ్చింది, వాళ్ళు కూడా అక్కడ చచ్చారో లేదో చూద్దాం. అవును కదా, మందు గుండు సామానంతా కాల్చేస్తేనే కదా దీపావళి. పద వెళ్ళి చూద్దాం. పద.